చేరి వచ్చిన సహోదర సహోదరులు ప్రభునామనందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్తున్నాను అన్నాడు. జనసమూహం వైపు తిరిగి 9వ వచనంలో ఉంటుంది, యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి అనే మాట చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ జనసమూహం అందరి వైపు తిరిగి ఆ తర్వాత అంటున్నాడు, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఒక సమాజాన్ని చూపిస్తున్నాడు అక్కడ, ఇశ్రాయేలు సమాజాన్ని. ఇశ్రాయేలు సమాజం అంతటిలో కూడా ఇతడు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. అతని వంటి విశ్వాసం కలిగిన వారు ఇశ్రాయేలులో ఎవరు లేరు అని అర్థం. ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఏ సందర్భంలో మనకు తెలిసిందే, ఒక శతాధిపతికి ప్రియుడైన ఒక దాసుడు ఉన్నాడు. అతడు పక్షవాత రోగంతో బాధపడుచున్నాడు, రోగి అయి ఉన్నాడు. మరి ఆ పక్కనున్న వారు యేసుప్రభు వారికి తెలియజేశారు. 4వ వచనం నుండి, వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆ శతాధిపతి మనకు సమాజ మందిరాన్ని కట్టించాడు, అతడు మనకు మేలు చేసినవాడు, మనం ఖచ్చితంగా అతని దాసుడికి మేలు చేయాలి, వెళ్దాం అని ప్రభువును ప్రేరేపించారు. ప్రభు వారితో కూడా వెళుతూ ఉన్నాడు. 6వ వచనంలో, ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట మాత్రమే సెలవిస్తే చాలు. మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఇతడు ఎటువంటి వాడు? 8వ వచనం చూస్తే, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. ఇతనికంటే పై అధికారులు ఉన్నారు, వారికి లోబడిన వాడు. అంత మాత్రమే కాదు, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయును, నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారితో చెప్పాను. కాబట్టి ఈయన 100 మంది సైనికుల మీద అధికారి. అతని చెప్పినట్టు చేసేవారు ఉన్నారు. అయితే ఇక్కడ శ్రేష్టమైన మాట ఏంటంటే, మాట మాత్రమే సెలవిమ్ము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ మాట అన్నాడంటే, తన గురించి ఇతని హృదయంలోంచి వచ్చింది ఆ మాట, పైకి అన్న మాట కాదు. ప్రభువు మాటతోటే స్వస్థపరచగలడు. ఆయన వచ్చి రావాల్సిన పని లేదు, ఆయన చేతులుంచి ప్రార్థన చేయాల్సిన పని లేదు.
మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. అప్పుడు ప్రభు అతని హృదయంలోంచి వచ్చిన మాటను విని ఆశ్చర్యపడ్డాడు. ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అన్నాడు. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి అనే మాట కూడా గమనిస్తాం. కాబట్టి ఎవరికి లేనంత విశ్వాసం, అందరికంటే ఎక్కువ విశ్వాసం ఈ శతాధిపతికి ఉన్నట్లుగా మనం గమనించగలం. ఈ శతాధిపతికి ఉన్నట్లుగా మనం గుర్తించగలం. అబ్రహాం గురించి ఒక మాట చూసినట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడి విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయండి అప్పటికి తన శరీరం మృత్తుల్యమైనట్టు, శారా గర్భం మృత్తుల్యమైనట్టు ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసముంచి విశ్వాసం వలన బలం పొందాడు అని అబ్రహాం గురించి రాబడి. కాబట్టి ఈ శతాధిపతి కూడా రూఢిగా విశ్వాసం ఉంచాడు, విశ్వసించాడు. ప్రభువు రావాల్సిన పని లేదు, మాట మాత్రం సెలవిస్తే చాలు. అబ్రహాం కూడా ఎటువంటి నిరీక్షణ ఉంచాడు? 100 ఏళ్ల వయసు కలిగిన వాడు. శారా వయసు 90 సంవత్సరాలు. అప్పటికి అంతకుముందు అటువంటి పరిస్థితి లేదు. మృతతుల్యమైన వారు గర్భాన్ని ధరించిన సందర్భాలు లేవు. ఆ పైన మాట ఉంది, నిరీక్షణకు ఆధారం లేని సందర్భం అది. మనకైతే ఎన్నో నిరీక్షణలు ఉన్నాయి, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, వాక్యం సమృద్ధిగా ఉంది. అయినా కూడా మనకి అంతటి విశ్వాసం మనకు లేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మాడు, రూఢిగా విశ్వసించాడు. 100 ఏళ్ల వయసులో బలం పొందాడు. మళ్ళా సంతానం పొందే బలము అబ్రహాం పొందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, శతాధిపతిని గురించి మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఇశ్రాయేలీలందరికంటే ఇతడి విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసంలో అందరికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవాడు ఈ శతాధిపతి అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం పరీక్ష చేసుకుందాం. దేవుని మీద ఆధారపడిన వ్యక్తులు, విశ్వాసం కలిగిన వారు ఎప్పుడు ధైర్యంగానే ఉంటారు. అధైర్యపడేది ఎవరంటే విశ్వాసము లేనివాడు. వీళ్ళకి అధైర్యం, ఆ తర్వాత టెన్షన్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవటం, దేవునికి అప్పగించుకోవటం, దేవుడు చూసుకుంటాడనే విశ్వాసం లేకపోవటం. శతాధిపతి వలె, అబ్రహాము వలె రూఢిగా విశ్వసించకపోవటం అనేది మన జీవితాల్లో కనపడుతుంది. కాబట్టి ఈనాడు క్రైస్తవులు దేవుని విడిచి ఇతరమైన వాటి వైపు తిరగటానికి కారణం ఏంటంటే ఇతరుల వైపు విశ్వాసం లేకపోవటమే. దేవుని విడిచిపెట్టి అది మంచి రోజు, ఇది చెడ్డ రోజు అని తిరుగుతున్నారంటే కారణం ఏంటంటే లోపల రూఢి అయిన విశ్వాసం లేకపోవటం. కాబట్టి ఈ శతాధిపతి రూఢిగా విశ్వాసం ఉంచాడు. అతని హృదయంలోంచి వచ్చిన మాట, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు.
ప్రభు ఆశ్చర్యపడ్డాడు, జనసమూహం వైపు తిరిగాడు. ఇశ్రాయేలీయులందరిలో కంటే అన్నాడు, ఇంతటి విశ్వాసం నేను చూడలేదు అన్నాడు. కాబట్టి ఈ రాత్రి వేళ 5 విషయాల్లో కొందరు భక్తులు అందరికంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వారిని వరకట గుర్తు చేస్తారు క్లుప్తంగా. నెహెమ్యా గ్రంథం, నేను తెలిసిన మాటలే చెప్తున్నా. నెహెమ్యా 7:2. నెహెమ్యా గ్రంథం 7:2లో ఆడ మనం గుర్తు చేసుకున్నట్టయితే, నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం నిశ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అన్నాడు. భయభక్తులు గలవాడు అనే మాట చూస్తాం. నెహెమ్యా ప్రాకారాలు కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీలను నియమించిన పిమ్మట కోటకు అధిపతి అయిన నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. ఒక అధికారిని నిలబెట్టాడు. అతని గురించి చెప్తూ, హనన్యా గురించి చెప్తూ, ఈ హనన్య నమ్మకమైన మనుష్యుడు అని అంటూ, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అనే మాట రాయబడింది. కాబట్టి ప్రియులారా, అందరికంటే ఎక్కువగా అనే మాట హనన్యా గురించి మాత్రమే రాయబడింది. యోబు గురించి కూడా రాయబడింది. ఏమని రాయబడింది? ఇతడు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవర్తనుడు, నీతిమంతుడు, దేవునందు భయభక్తులు కలిగిన వాడు అని రాయబడింది. కానీ హనన్యా గురించి ఏమని రాయబడిందంటే, అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడు. దేవుడు అంటే భయము భక్తి రెండు ఉన్నవాడు. భయము భక్తి రెండు ఉన్నవాడు. కాబట్టి ప్రియులారా, ఇతడు అందరికంటే భయభక్తులు కలిగిన వాడు. అసలు భయభక్తులు కలిగి ఉండటం ఏంది? భయభక్తులు కలిగి ఉంటే ఏమైద్ది? నేను గుర్తు చేస్తా. సామెతల గ్రంథం 3:3-7. సామెతలు 3:7. సామెతలు 3:7లో, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకోవనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విడిచిపెడతాడు, చెడుతనాన్ని విసర్జిస్తాడు. కాబట్టి భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడం, చెడుతనమును విడిచిపెట్టడం. త్వరగా చెప్తాను. 8వ అధ్యాయం 13వ వచనం కూడా. 8వ అధ్యాయము 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఇంకోసారి కూడా ఉంది. 16:6లో గుర్తు చేసుకున్నట్టయితే మధ్యలో 2వ లైన్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. 3 ఒకటే కదా? ఒకటేనా వేరువేరా? మొదటి దాంట్లోనేమో భయభక్తులు కలిగినోడు చెడుతనాన్ని విడిచిపెడతాడు. 2వ దాంట్లో భయభక్తులు కలిగినోడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. 3వది, భయభక్తులు కలిగిన వ్యక్తి చెడుతనాన్ని నుండి తొలగిపోతాడు అనే మాట రాయబడి. కాబట్టి ప్రియులారా, భయభక్తులు కలిగి ఉండటం అంటే అది చెడుతనమును విడిచిపెట్టడం, చెడుతనము నుండి చెడుతనాన్ని అసహించుకోవటం, చెడుతనమును నుండి తొలగిపోవటం అనే మాట ఇక్కడ చూస్తాం. కాబట్టి ఈ హనన్యా జీవితంలో గమనించినట్టయితే పరిశుద్ధాత్ముడు రాసి ఉంచాడు, అందరికంటే భయభక్తులు కలిగిన వాడు. హనన్యా చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు. హనన్యా చెడుతనాన్ని అసహించుకునేవాడు. పలానా చోట చెడుతనం ఉందంటే అక్కడి నుంచి తొలగిపోయేవాడు. హనన్యా గురించి రాయబడి. ఇంకొక మాట, వేరే మాట ఉన్నది. 14:2 సామెతల్లోనే
14:2 గమనించినట్టయితే, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. అది యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థత, మనం భయము భక్తి కలిగి ఉన్నాము అంటే గుర్తు ఏంటంటే యథార్థత మన జీవితాల్లో కనపడుతుంది. యథార్థత అనేది కనపడుతుంది. ఒక మాట అది నాకు వర్తించిద్ది, మనందరికీ వర్తిస్తుంది. మందిరంలో కనపడే ప్రవర్తన యథార్థమైనది కాదు. మన ఇంటిలో అలానే వీధిలో కనపడే ప్రవర్తనే యథార్థమైనది. కొందరు ఇక్కడ అక్కడ ఒకే విధంగా ఉండగలుగుతారు. కాబట్టి ప్రియులారా, యథార్థంగా ప్రవర్తించడం అనేది భయభక్తుల్లో భాగం. మన యథార్థత ఇంటిలో కనపడుతుంది, అలానే మన యథార్థత వీధిలో కూడా కనపడుతుంది. కొందరు ఇక్కడ అక్కడ ఒకే విధంగా ఉంటారు, కొందరు అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా ఉంటారు. కాబట్టి యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి యథార్థంగా ఉన్నాడంటే అతడు దేవుని యెడల భయము భక్తి కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి చెడుతనమును విడిచిపెట్టాడు, చెడుతనమును అసహించుకుంటున్నాడు, చెడుతనం నుండి తొలగిపోతున్నాడు అంటే అతడు దేవుని యెడల భయము భక్తి కలిగి ఉన్నాడని అర్థం. కాబట్టి సరి చేసుకుందాం, భయం భక్తి కలిగి ఉందాం. దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ఇష్టము కానివి వాటికి దూరంగా ఉందాం, విడిచిపెడదాం, అసహ్యించుకుందాం, భయభక్తులు కలిగి ఉందాం. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మన వయసు, ఆత్మీయమైన వయసు పెరిగిపోతూ ఉన్నది. వయసు పెరిగే కొన్ని ఆత్మీయతలు ఎదగాల్సింది వెనకకు మరలుతున్నాం. అటువంటి స్థితి మనకు మంచిది కాదు. కాబట్టి దేవుని యెడల భయము భక్తి కలిగి ఉందాం. 2 మాటలు చెప్పాను. మొదటిది, శతాధిపతి అందరికంటే ఇశ్రాయేలీయులందరిలో కల్లా విశ్వాసం కలిగిన వాడు. రెండవది హనన్య అక్కడున్న వారి అందరికంటే దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మూడవది చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 1వ వచనం. కానుకల పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూసి, ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. పిల్లరా, ఇక్కడ గమనించినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కానుకల పెట్టెలో వేస్తున్న వారిని అందరినీ పారజూస్తూ ఉన్నాడు. వాస్తవానికి మనము వేసే కానుక ఎవరో చూడరు, గమనించరు. మనం వేసేది కుడి చేతి వేసేది ఎడమ చేయి కూడా తెలియనట్టుగా ఉండాలి. ఇటీవల ఒక సహోదరి ఒక 50,000 తెచ్చి, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో కొంత తెచ్చానని ఇచ్చిపోయింది. ఎవరికి చెప్పొద్దన్నా అని చెప్పి. మరొక సహోదరి క్యాలెండర్లకు అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తానని ఆయన ఖర్చుని ఇచ్చిపోయింది. ఎవరికి చెప్పొద్దన్నా. మంచిది అది. కాబట్టి మనం వేసేవి మనం మనుషులకు తెలియకపోయినా ఎవరు చూస్తూ ఉంటారు? ప్రభువు చూస్తూ ఉంటాడు. ధనవంతులను ఆయన పారజూసెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూసి, ఈ పేద విధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. 2 కాసులే, 2 కాసులు మాత్రమే వేసింది. ప్రభువు చెప్పాడు, అందరికంటే ఏమి ఎక్కువగా వేసింది అన్నాడు.
దాని వివరం కూడా చెప్పాడు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు. ఒక లక్షాధికారి నాడు ఒక 1000 రూపాయలు వేశాడు. దానికంటే వాస్తవంగా చూసుకుంటే ఈ 2 కాసులు అనేవి ఆ పాయింట్లలో కూడా ఉండదు పర్సంటేజ్. కానీ అతనికి ఇంకా ఉంది, చాలా ఉంది. ఈమెకి ఆ 2 మాత్రమే ఉన్నాయి, ఇక రేపటికి ఏమి లేవు, ఉన్నాయి మొత్తం వేసేసి. ప్రభు అన్నాడు, ఈమె అందరికంటే ఎక్కువగా వేసింది అన్నాడు. అందరికంటే ఎక్కువగా వేసింది అనే మాట మనం చూస్తాం. ఒకసారి భక్త్ సింగ్ గారు అంట నమ్ముకున్న క్రొత్తల్లో ఆయన వెలివేశారంట. వెలివేస్తే ఒకసారికి ఆరాధన పోవాలంటే జేబులో 5 రూపాయలు ఉన్నాయంట. అక్కడికి వెళ్ళటానికి ఖచ్చితంగా 5 రూపాయలు ఛార్జీ అంట. 10 కిలోమీటర్లు వెళ్ళాలంట. 10 కిలోమీటర్లు వెళ్ళాల్సింటే 10 కిలోమీటర్లు నడిచిపోయి ఆ 5 రూపాయల కానుకలు సంచిలేసి మరలా వచ్చేటప్పుడు మరలా నడుచుకుంటా వచ్చాడంట. ఇంకా ఆయన జేబులో ఏమి లేవు, రేపటికి కూడా లేవు. అటువంటి స్థితి. ఉన్నవన్నీ దేవునికి ఇచ్చేచ్చాడు. అలాగనే ఈ భేద విధవరాలు కూడా గమనించినట్టయితే ఆమె తన జీవనమంతా వేసి, అందుకనే ప్రభు అన్నాడు, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. కొరింథీ పత్రికలో తెస్సలోనిక సంఘాన్ని గురించి ఒక మాట రాయబడింది. మార్చితోని ఒక మాట చూద్దాం, చూడండి. కొరింథీ 8వ అధ్యాయం, 2 కొరింథీ 8వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్టయితే, సహోదరులారా, మాసిదోనియా సంఘమును అనుగ్రహింపడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. 4వ వచనంలో ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మను వేడుకొంచు వారు తమ సామర్థ్యం కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను అన్నాడు. 2వ వచనం, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలంటే పేదవాళ్ళలో కూడా అడుగు స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళంట తమ సామర్థ్యం కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారని మరి అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. సామర్థ్యం కొలది కంటే ఎక్కువగా ఇచ్చారు అనే మాట మనం గమనిస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే వారు నిరుపేదలు. తమ సామర్థ్యం, ఒకవేళ వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చే సామర్థ్యం అంటే వాళ్ళు అంతకంటే ఎక్కువగా 1200, 1300, 1500 తమ సామర్థ్యం కొలది కంటే ఎక్కువగా ఇచ్చారని అక్కడ రాయబడింది. కాబట్టి ప్రభువు చాలా విషయాల్లో రాయబడి ఉన్నాం. ఎక్కువగా మరి వెదజల్లి అభివృద్ధి పొందిరి అనే మాటకు మనం గమనిస్తాం. కాబట్టి చూడండి, 9వ అధ్యాయము 2 కొరింథీ 9:9 ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరం నిల్చునని రాయబడి ఉన్నది అన్నాడు. కాబట్టి కొన్ని విషయాల్లో, పైన విషయాల్లో ఎక్కువగా ఇచ్చేవాడు ఎక్కువగా కూర్చుకొనును అనే మాటలు కూడా రాయబడ్డాయి. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇచ్చి తక్కువ పడినవాడు ఎవడూ లేడు. ఆ భేద విధవరాల విషయంలో దేవుడు ఈమె అందరికంటే ఎక్కువగా ఇచ్చింది అన్నాడు. మాసిదోనియా సంఘస్థుల గురించి, వీరు తమ సామర్థ్యం కంటే, మన సామర్థ్యం కంటే ఎక్కువ ఇవ్వకపోయినా అసలు ఇవ్వాల్సినవి అయినా ఇస్తే చాలు. 10,000 మనకు వచ్చినాయి,
పాత నిబంధన ప్రకారం 1000 రూపాయలు తీసి దేవునికి పక్కన పెట్టాలి. లెక్క ప్రకారం అయితే అది దశమ భాగం. నాకిచ్చి నన్ను శోధించినడలా ఆకాశపు వాకిళ్ళు నిప్పి పట్టజాలనంత విస్తారమైన దీవులను కుమ్మరిస్తానని మలాకి గ్రంథంలో రాశాడు. వర్ధిల్లిన కొలది ఇవ్వాలని క్రొత్త నిబంధనలో రాయబడి ఉన్నది. వర్ధిల్లిన కొలది అనే మాట మనం చూస్తాం. ప్రభు మనల్ని వర్ధిల్ల చేసే కొలది దానికి తగినట్టుగా ఇవ్వాలని క్రొత్త నిబంధన చెప్తా ఉంది. పాత నిబంధన అయితే దశమ భాగం అంట. కాబట్టి ఒక పేద విధవరాలు గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం, ఈమె అందరికంటే ఎక్కువగా వేసింది అనే మాట మనం అక్కడ గమనిస్తాం. 3 సంగతులు చూసాం. మొదటిది, శతాధిపతి అందరికంటే ఎక్కువ విశ్వాసం కలిగిన వాడు. రెండవది, హనన్య అందరికంటే భయభక్తులు కలిగిన వాడు. మూడవది గమనించినట్లయితే పేద విధవరాలు అందరికంటే ఎక్కువగా ఇచ్చింది. 4వ సంగతి చూద్దాం, చూడండి. 1 కొరింథీ 15:10 అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. పౌలు అన్నాడు, వాళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. పౌలు కంటే ముందు అపొస్తలులు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయన తాను పరిచయం చేసుకుంటూ 7వ వచనంలో గమనించడే, తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపొస్తలులందరికీ కనపడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టిన నాకు కనపడెను. ఎలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను అన్నాడు. అపొస్తలులందరిలో కల్లా నేను తక్కువ వాడిని అన్నాడు. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలులు అనబడుటకు కూడా నేను యోగ్యుడిని కాను వాస్తవంగా అయితే. అయినను దేవుడు నన్ను పిలిచాడు. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అని అంటూ, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడితిని. పౌలు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడినవాడు పౌలు. చాలా ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడంటే 2వ కొరింథీలో మీరు ఇంటికి పోయినా చదువుకున్న వరకు నేను గుర్తు చేస్తాను. 11వ అధ్యాయం 23 నుంచి చెరసాల్లో పడ్డాడు. 5 మార్లు ఒకటి కంటే ఎక్కువగా యూదులతోటి దెబ్బలు తిన్నాడు. బెత్తాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. అనేక పర్యాయాలు ప్రయాణాల్లో, నదుల్లో ఆపదలో, దొంగల వలన అయిన ఇబ్బందుల్లో, కపట సహోదరుల వలన అయిన ఆపదల్లో, ప్రయాసతో, కష్టంతో, తరచు జాగరణతో, ఆకలి దప్పులతో, ఉపవాసాలతో, దిగంబరత్వంతో ఉన్నాడు. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉండయి అన్నాడు. అంత కష్టపడ్డాడు పౌలు. ఖండాలు తిరిగి పరిచర్య చేశాడు. మనలాగా చిన్న చిన్న పక్కన గ్రామాలకు కూడా పోలేకపోతున్నాంలే. మనలాగా కాదు, ఖండాలు తిరిగి పరిచర్య చేసిన వాడు పౌలు. ఖండాలన్నీ తిరిగి పరిచర్య చేసి అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను అన్నాడు. చాలా ప్రయాసపడ్డాడు పౌలు. అందరికంటే బాగా ప్రయాసపడినవాడుగా మనం చూస్తాం. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21లో ఏమంటుందంటే, చివరి 2 లైన్లు గమనించినట్లయితే, రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్ల సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగూ ప్రకటించి తిని. 19వ వచనం మధ్యలో కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లున్న ప్రదేశములందు ఇల్లూరి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించి ఉన్నాను. కాబట్టి
ఎవరూ పడనంత ప్రయాస, కష్టం అందరికంటే ఎక్కువగా పౌలు కష్టపడ్డాడు. 14 పత్రికలు రాశాడు. ఆరాధన క్రమం రాసింది ఆయనే, సంఘం ఎత్తబడే క్రమాన్ని రాసింది ఆయనే. క్రీస్తుని గురించే జ్ఞానం కోసం సమస్తం నష్టంగా ఎంచుకున్నాడు. అంత జ్ఞానం సంపాదించుకున్నాడు దేవుని పాదాల దగ్గర అంతటి జ్ఞానం సంపాదించుకున్నాడు. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తం నష్టముగా ఎంచుకున్నానని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కనపడుతుంది. అలాగా ప్రయాసపడ్డాడు. చివరికి చరిత్ర చెప్తా ఉంది, దేవుని కోసం శిరచ్ఛేదనం చేయబడ్డాడు, హతసాక్షి అయ్యాడు పౌలు. కాబట్టి ప్రియులారా, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడినవాడు అనే మాట మనం చూస్తాం. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడినవాడు. దైవ సేవకుడు అన్నాడు, నేటి సంఘాల పరిస్థితి ఎలాగుందంటే, విశ్వాసులు ఎలాగున్నారంటే, రైలు పెట్టెలో ఎక్కి ఎవరి స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోయేటట్టుగా ఉన్నారు. రైల్లో 2 డ్రైవర్లు ఉంటారంట. వాళ్ళు మొదట ఎక్కడ ప్రారంభమయ్యారో చివరి దాకా వాళ్ళు మాత్రం అక్కడ దాకా పోతానే ఉంటారంట. మిగతా వాళ్ళందరూ మధ్యలో ఎక్కి మధ్యలో దిగిపోయేవాళ్ళే. నేటి సంఘాల పరిస్థితి అలాగున్నది, పరిచర్య పరిస్థితి అలాగున్నది. ఒకళ్ళిద్దరు మాత్రమే చివరి వరకు ప్రయాసపడేవాళ్ళుగా ఉంటారు. మిగతా వాళ్ళు అప్పుడప్పుడు కనపడి వెళ్ళేవాళ్ళలాగా ఉన్నారు. నేటి పరిస్థితి అలాగున్నది అన్న వాస్తవమే, అలాగనే కనపడతారు. కాబట్టి ప్రియులారా, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు పౌలు. మనం అంత ప్రయాసపడడంలే కానీ అంత ఆయన పడిన దాంట్లో 0.01 కూడా మనం ప్రయాస లేదు. కానీ ప్రయాసపడితే ప్రతిఫలం ఉంది. దేవుని కోసం ప్రయాసపడితే ప్రతిఫలం ఉంది. 4 విషయాలు చెప్పుకున్నాం. మొదటిది శతాధిపతి, అందరికంటే విశ్వాసం కలిగిన వాడు. హనన్య, అందరికంటే భయభక్తులు కలిగిన వాడు. అలానే గమనించినట్టయితే ఆ యొక్క భేద విధవరాలు అందరికంటే ఎక్కువగా ఇచ్చినది. పౌలు గారు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడినవాడుగా కనపడతాడు. చివరికి ఒక మాట చూసుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం గమనించినట్టయితే, సంఖ్య 12:3 యెహోవా ఆ మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో మోషే అంట మిక్కిలి సాత్వికుడు. ఇంకా ప్రభువు తర్వాత సాత్వికం చూపిన వాడు ఎవరంటే మోషేనే. ప్రభు మత్తయి సువార్తలో అక్కడ అన్నాడు కదా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఆ తర్వాత మోషే గురించి రాయబడింది. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. కాబట్టి ప్రియులారా, సాత్వికం ఒకప్పుడు మిక్కిలి కోపిష్టే, ఒక మనిషిని ఒక దెబ్బతోటే చంపినవాడు, అతి విద్య కలిగిన వాడు, అన్నీ ఎక్కువగా ఉన్నవాడు. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత, పరిపూర్ణంగా ప్రభువుని తెలుసుకున్నాక మిక్కిలి సాత్వికుడిగా మారిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలు అనేక మార్లు రాళ్లతో కొట్టాలని చూశారు. అయినా కూడా ప్రభువు దగ్గర మోకరించాడే కానీ ఇంకొకసారి వారిని నాశనం చేయకుండా అడ్డుపడ్డాడు. చాలాసార్లు అడ్డుపడ్డాడు. దేవునికి అడ్డుపడ్డాడు. దేవుని నామానికి మహిమ రావాలని, దోషం రాకూడదని వారి నిమిత్తం అడ్డుపడినవాడుగా మోషే మనకు కనపడతాడు. కాబట్టి మోషే మిక్కిలి సాత్వికుడు అనే మాట చూస్తాం. మిక్కిలి సాత్వికుడు. ప్రియులారా, గమనించినట్టయితే ఒక మాట గమనించినట్టయితే గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట కనపడుతుంది. గలతీ 6:1. గలతీయులు రాసిన పత్రిక 6:1 గమనించినట్టయితే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములో నేను చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో
ప్రతివాడు తాను శోధింపబడినామని అతని విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకున్న ఎడల సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, సంఘంలో ఒకరు ఏదైనా తప్పిదంలో చిక్కుకుంటే ఏలెత్తి చూపటం, పదే పదే విమర్శించటం, పదే పదే వారి తప్పులు ఇతరులకు చెప్పటం కాదు. సాత్వికమైన మనస్సుతో వారిని దారికి తీసుకురావాలి. సాత్వికుడు ఖచ్చితంగా అనేకుల హృదయాలను గెలుచుకుంటాడు, అనేకులను రాబట్టుకుంటాడు. మత్తయి సువార్తలో మాట ఉంది కదా, చూడండి 5వ అధ్యాయం మత్తయి సువార్త, ధన్యతల్లో ఒక ధన్యత. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో గమనించినట్టయితే 5వ అధ్యాయము 5:5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకమును స్వతంత్రించుకుంటే అనేక మందిని సంపాదించుకుంటారు. సాత్వికంతో సంపాదించుకుంటాం. సాత్వికానికి వ్యతిరేకమైనది కోపం. వ్యతిరేకమైనది కోపం అంట ఒంటరిగా వచ్చిద్దంట, మనశ్శాంతి లేకుండా చేసిద్దంట, స్నేహితులను దూరం చేసిద్దంట, బంధువుల్ని దూరం చేసుకుంటుంది, అందరినీ దూరం చేసుకుంటుందంట కోపం. కానీ సాత్వికమైతే అనేక మందిని సంపాదించుకోవడానికి దోహదపడిద్ది. ప్రభు కూడా చెప్పుకున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడిని అని ప్రభు కూడా చెప్పుకున్నాడు. కాబట్టి ప్రియులారా, అలాగా మనం సాత్వికంతో అనేకులను సంపాదించుకుందాం. తప్పులు లేనివారు ఉండరు, కానీ వారి తప్పులు ఎత్తి చూపకుండా వారిని సాత్వికమైన మనస్సుతో దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు దేవుని దగ్గర మనకు ప్రతిఫలం ఉంటుంది. 5 సంగతులు చూసాం. మొదటిది, మరి శతాధిపతి అందరికంటే విశ్వాసం కలిగిన వాడు. రెండవది హనన్య, అందరికంటే భయభక్తులు కలిగిన వాడు. మూడవది పేద విధవరాలు, అందరికంటే ఎక్కువగా ఇచ్చిన ఆమె. నాలుగవది పౌలు గారు, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడినవాడు. 5వ సంగతి మోషే, భూలోకంలో ఉన్నవారు అందరికంటే మిక్కిలి సాత్వికుడని చెప్పబడతా ఉంది. అలాగా ఉందాం, ప్రభు సరి చేసుకుందాం. మనము సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ప్రభు మన లోపాలు ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఈ వాక్యం సిద్ధపడుతున్నప్పుడే నా వైపు నాకు 4 ఏళ్ళు చూపిస్తూ ఉన్నట్టుగా నాకు అనిపించింది. కాబట్టి ప్రియులారా, సరి చేసుకుందాం. నాలో ఉన్నాయి లోపాలు, మనలో ఉన్నాయి, సరి చేసుకుందాం. ఎవరం పరిపూర్ణలం కాదు, సరి చేసుకొని దేవుని పరిచర్యలో ముందుకు సాగుదాం. సంఘ అభివృద్ధికి తోడ్పడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. శైలేశ్వర్ వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాడు. మంచిది, శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. అందరికంటే భయభక్తులు కలిగిన హనన్య, అందరికంటే ఎక్కువగా కానుకిచ్చిన పేద విధవరాలు, అందరికంటే ప్రయాసపడిన పౌలు, అందరికంటే మిక్కిలి సాత్వికుడు. ఇలాగా 5 సంగతులు మనం విన్నాం. దేవుని ఎడల ఈ
గుణాలు మనం కలిగి ఉండడం మంచిది. 37వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో 4వ వచనంలో కూడా యాకోబు తన కుమారులందరికంటే ఎక్కువగా యోసేపుని ప్రేమించాడనే మాట ఉంటుంది. అలాగా దేవుని ప్రేమను, తండ్రి స్థానంలో ఉన్న దేవుని ప్రేమను మనం కూడా చూరగొనాలి, పొందాలి. అందరికంటే ఎక్కువగా యోసేపును యాకోబు ప్రేమించాను అనే మాట ఉంటుంది. కనుక శ్రేష్టమైన మాటలు విన్నాం. వాక్యం అందించిన సోదరుడు బ్రహ్మయ్య గారికి వందనాలు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, మీ అపారమైన అత్యున్నతమైన ప్రేమతో మమ్మల్ని ఇంతవరకు కాపాడి మరోసారి మీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రములు తండ్రి. అనన్య వలె భయభక్తుల విషయంలో అందరికంటే ఎక్కువగా మేము ఉండడానికి కృప చూపించండి. శతాధిపతి అందరికంటే విశ్వాసములో గొప్ప విశ్వాసం కలిగిన వాడు. భేద విధవరాలు అందరికంటే కానుకిచ్చింది. అందరికంటే పరిచర్యలో ప్రయాసపడిన పౌలు, భూమి మీద ఉన్న వారందరికంటే కూడా సాత్వికంలో మిక్కిలి సాత్వికం మోషే. ఇలాంటి మాటలు మేము విన్నాం. అందరికంటే కూడా తండ్రి ప్రేమను చూరగొన్నటువంటి యోసేపు. మా విశ్వాస జీవితంలో మేము ఇవన్నీ కలిగి ఉండడానికి కృప చూపించండి. వాక్యం అందించిన సోదరుని ఇంకనూ బలపరచమని ఈ సమయంలో మా తండ్రి మరి ప్రార్థన విన్నపం తీసుకొచ్చి ఉండగా గాయత్రి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి తన భవిష్యత్తు కుటుంబం ఐక్యతతో ఉన్నట్లుగా తన పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అరుణ, ప్రతీక, ఇషిక వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీరు దీవించండి, రక్షించండి. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయమని, చేరి వచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించమని క్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. రేపు రాత్రి పిట్టమండలో కుటుంబ ప్రార్థన ఉంది. సహోదరులంగా వెళ్ళి ప్రార్థన జరిగించి వస్తాం. అందరూ ప్రార్థన చేయండి. అందరికీ ప్రేమ వందనాలు. కూడిక ముగించబడి సెలవు తీసుకుందాం.